పూజింతునయా ఏమి తెచ్చి నేను దర్శింతునయా ఏ రీతిగా నేను పూజింతునయా వినయముగా నీ సన్నిధి మ్రోక్కి స్తుతియాగమునే చేతునయా వినయముగా నీ సన్నిధి మ్రోక్కి స్తుతియాగమునే చేతునయా ఏమి తెచ్చి నిన్ను దర్శింతునయా ఏ రీతిగా నేను పూజింతునయా వెండి బంగారములు నీవే గదా కొండపైన పశువులు నీ వశమే కదా. ఈ పాటలో చూస్తే ఇది ఎవరు రాశారు నాకు తెలియదండి. ఏమని రాసిందంటే ఏమి తెచ్చి నిన్ను దర్శించాలి, ఏ రీతిగా నిన్ను పూజించాలి, వెండి బంగారాలు తెచ్చి నిన్ను పూజిద్దామా అంటే అవి నీవే కదా అని ఎక్కడ రాసుందా అని నేను చూస్తే హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. వెండి నాది బంగారం నాది అని రాసి ఉంటుంది. కొండపైన పశువులు 50వ కీర్తనలో ఉంటుంది అనమాట. 50వ కీర్తన 10వ వచనంలో కొండ మీద పశువులన్నీ నేను పశువులను అడుగుతున్నా, వృషభముల మాంసం నేను తిందునా, ఆ పశువులన్నీ నావే కదా అని దేవుడు చెప్తూ ఉంటాడు కీర్తనకారుడు వారు. సో కీర్తనలు పాటలు ఏ సేవకుడు రాసినా, క్రైస్తవ సమాజం ఎవరు రాసినా ఈ మ్యూజిక్కి బాగుంటుంది, ఇది మంచిగా మ్యూజిక్లు కొట్టవచ్చు అని రాయరు. చాలా అర్థం ఉంటుంది. బైబిల్ దాటి నాకు తెలిసి ఏ పాట వెళ్ళదు. చూసారు ఎంత అద్భుతంగా రాశారు. వెండి బంగారంలో నీవే కదా, నువ్వు చెప్పావు నేను చెప్పలా. హబక్కూకు గ్రంథంలో రాయబడి ఉంది కొండపైన పశువులు నీవే అని కీర్తనలో రాసి ఉంది. మరి నేనేమి ఇవ్వాలి అని అంటే అక్కడే 50వ కీర్తనలను విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి అని అదే పాడతాడు. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన ధూపమయా, విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన ధూపమయా. అలా దేవుని స్తుతించాలి. ఆ పాటలోని మాధుర్యాన్ని అర్థాన్ని అర్థం చేసుకొని పాడుతుంటే మనం ఇంకా అసలు ఎంత పరవశం